నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి కొటేషన్ ఏంటో చూద్దామండి. టైమ్లీనెస్ ఈజ్ బెస్ట్ ఇన్ ఆల్ మ్యాటర్స్ అంటున్నారు. టైమ్లీనెస్ అంటున్నారు అంటే ప్రతి ఒక్కదానికి కూడా ఒక ప్రయారిటీ ఉండాలి, ఒక టైం అనేటటువంటిది ఉండాలి. సో ఎలా పడితే అలాగా, ఎప్పుడంటే అది అలా కాకూడదు, ఒక ప్లాన్ అనేటటువంటిది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఆన్సర్ రాస్తున్నారు అనుకుందాం. ఆ ఆన్సర్ రాస్తున్నప్పుడు 10 పాయింట్స్ మీకు తెలుసు. సో ఏది ఫస్ట్ రాయాలి, ఏది నెక్స్ట్ రాయాలి? లేదు, మీరు ఒక 4 సబ్జెక్ట్స్ చదవాలి మీ ఎగ్జామ్కి, ఏది ఎప్పుడు చదువుకోవాలి? సో టైమ్లీనెస్ అన్నటువంటిది మీ ప్రయారిటీస్ని సూచిస్తుంది. సో మనం మంచి ప్రయారిటైజేషన్ చేసుకోవాలంటే టైమ్లీనెస్ ఉండాలి అన్ని మ్యాటర్స్లోనూ. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. సరే, ముందుగా నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ చాలా తక్కువ ఆర్టికల్సే ఉన్నాయి, క్విక్గా అయిపోతాయి. ఫస్ట్ చూడండి, ఈవిఐఎన్ ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. దానికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండిట్లో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. ఫస్ట్, ఇదొక ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్. దేనికి సంబంధించి? టెక్నాలజీని, హ్యూమన్ రీసోర్సెస్ని, గవర్నాన్స్ని మూడింటిని కంబైన్ చేస్తూ తీసుకొని వచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ అంటున్నారు. అవునా కాదా అండి? ఎస్. రెండోది చూడండి, యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది జీఓఐతో కలిసి. అవునా కాదా? ఎస్. సో ఇవి రెండు కరెక్టే కాబట్టి ఆన్సర్ సి 1,2. రెండో క్వశ్చన్ చూడండి, పిఎం వాణి అంటున్నారు. వైఫైకి సంబంధించినటువంటి యాక్సెస్ని కల్పించేందుకు రీసెంట్గా క్యాబినెట్ ఆమోదించినటువంటి ప్రోగ్రామ్. దానికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్టో చెప్పమన్నారు. ఎప్పుడన్నా గమనించాలి, ఇలాగ మనకి స్కీమ్స్ కానీ రీసెంట్ మెజర్స్ కానీ వాటికి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి వాటికి ఆన్సర్స్ రాసుకోవాలండి. రైట్. సరే, ఫస్ట్ చూడండి, పీడీఓ అంటున్నారు. పబ్లిక్ డేటా ఆఫీసర్. పబ్లిక్ డేటా ఆఫీసర్ మరి వీటిని, ఈ వాణి అనే సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఆపరేట్ చేస్తారు అని చెప్తున్నారు. సెంట్రల్ రిజిస్ట్రీ ఒకటి సెటప్ చేయడం జరుగుతుంది. సో యాప్ ప్రొవైడర్స్కి సంబంధించి, పీడీఓస్కి సంబంధించి ఈ అగ్రిగేటర్స్ అంటారు. పీడీఓ అగ్రిగేటర్స్ అంటే పీడీఓ అగ్రిగేటర్ వీళ్ళు అనుకుంటే వీళ్ళ దగ్గర నుంచి డిఫరెంట్, మనకి టెలిఫోన్ బూత్స్ ఇంతకుముందు ఎలా మేనేజ్ చేసేవాళ్ళు అలా మేనేజ్ చేసేవాళ్ళు పీడీఓస్. వీళ్ళు సర్వీసెస్ని కల్పించేవాళ్ళు అనమాట. అట్లా చిన్న చిన్న వాళ్ళు కూడా, ఇప్పుడు ఒక పాన్ షాప్ వ్యక్తి కూడా ఇలాంటి ఒక పీడీఓగా పనిచేయచ్చు, ఇట్లా అనమాట. సో ఫస్ట్ది కరెక్ట్, రెండోది కరెక్ట్. మూడోది, ఒక సెంట్రల్ రిజిస్ట్రీ ఉంటుంది. దాన్ని సిడాట్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్, టెలిమెట్రిక్స్ కాదండి, టెలిమాటిక్స్ అనేది, సిడాట్ అనేది ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ని, రిజిస్ట్రీని పీడీఓస్, పీడీఓఏస్ వాళ్ళ యొక్క డేటాని మెయింటైన్ చేస్తుంది అన్నారు. కరెక్టా కాదా? ఎస్. సో ఇక్కడ అన్నీ కరెక్ట్ అన్నది ఆన్సర్. అందుకని ఆన్సర్ డి 1,2,3. సరే, ఆల్రెడీ నిన్న మీకు చెప్పినట్టు మరి రేపు నేను వీడియో చేయడం జరుగుతుందండి. ఇవాళ రేపు ఎల్లుండి నుంచి రాంబాబు సార్ వీడియోస్ చేస్తారు. మండే నుంచి సార్ వీడియోస్ చేస్తారండి ఒక 1 వీక్. నెక్స్ట్ వీక్ అంటే 21st నుంచి నేను మళ్ళీ వీడియోస్ రెజ్యూమ్ చేస్తాను. ఫస్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి గవర్నాన్స్కి సంబంధించింది. ఇది మన కొత్త పార్లమెంటరీ బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి పునాది రాయి వేయడం జరిగింది. కానీ ఇది ఇంకా సుప్రీంకోర్టులో కేసు అనేటటువంటిది ఉందండి, అది గమనించాలి. సో దాని ఫీచర్స్ ఏంటి అన్నది ఇక్కడ ఉంది, ఒకసారి అది చూసుకోవాలి. ఇక్కడ కంటెంట్ డిస్కషన్ లాగా ఏం లేదు, బట్ చెప్తున్నటువంటిది ఏంటి అంటే 2022 ఈ వింటర్ సెషన్ అనేటటువంటిది, అంటే మనకు అది స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఆ 75th యానివర్సరీ కల్లా ఈ పార్లమెంటరీ బిల్డింగ్ కంప్లీట్ చేయాలి. దాని ఫీచర్స్ ఏంటి, దాంట్లో ఎన్ని సీట్స్ ఉండబోతున్నాయి, అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇండియా యొక్క ఆస్పిరేషన్స్ని చెప్పే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతుందని చెప్తున్నారు. ఇంకా దీని కన్స్ట్రక్షన్ అనేది ఇంకా మొదలు పెట్టలేదు, కోర్టులో ఉంది. కోర్టు దాన్ని డిస్పోజ్ చేయగానే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. బట్ దాని ఫీచర్స్ ఏంటి, దాని షేప్ ఏంటి, దాని డీటెయిల్స్ అంతా ఇక్కడ ఉన్నాయి. ఒకసారి మీరు పాజ్ చేసుకొని చదువుకోవచ్చు. మనం నిన్నేమనుకున్నాము, సుమారుగా 1000 కోట్లు ఖర్చు అవుతుంది. సింబాలిక్గా ఇదిగో ఇప్పుడున్నటువంటి ఎకనామిక్ డౌన్ టర్న్, ఇప్పుడున్నటువంటి హెల్త్ క్రైసిస్లో
మేము ఇది ఒక 2 ఇయర్స్కి పోస్ట్పోన్ చేస్తున్నాము అని చెప్పొచ్చు కదా అని అడిగారు. బట్ గవర్నమెంట్ ఇది నెసెసిటీ, ఇది నీడ్. అక్కడ చాలామంది పార్లమెంటేరియన్స్కి సపోర్ట్, లెజిస్లేటివ్ సపోర్ట్ కానీ ఇవేమీ లేవు. ప్లేసెస్ అనేటటువంటి సరిగా లేవు. ఇదంతా కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా కట్టాలి అనుకుంటున్నాము. కానీ మేము పీపుల్తో పాటు ఉన్నాము, సింబాలిక్గా మరి చూపించేలాగా ఒక 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ పోస్ట్పోన్ చేయొచ్చు కదా అన్నది అదర్స్ యొక్క ఆర్గ్యుమెంట్. మరి సుప్రీంకోర్టులో ఎందుకు ఉందండి? పోస్ట్పోన్ చేయమని సుప్రీంకోర్టులో ఉందా? కాదు. ఎందుకని ఉంది అంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. అక్కడ ఈ ఏదైతే సెంట్రల్ విస్తా అని చెప్తున్నారు, అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా చాలా చెట్లు ఇవన్నీ ఉన్నాయి. అది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అనేటటువంటివి రావు వీటన్నిటికీ. అది అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని ఇంపాక్ట్ చేస్తుందని కొంతమంది సుప్రీంకోర్టులో దీని మీద కేసు వేస్తున్నారు. అది ఇంకా పెండింగ్ ఉందన్నమాట. అందుకని ప్రస్తుతానికి అది ఆగి ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ మన ఫార్మర్స్ యొక్క ప్రొటెస్ట్కి సంబంధించి ఎవ్రీడే మనం చూస్తూ ఉన్నామండి. మీరు గమనిస్తున్నారు కదా. సో ఎవ్రీడే మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే రెగ్యులేటెడ్ మార్కెట్స్ వర్సెస్ ఫ్రీ మార్కెట్స్. గవర్నమెంట్ ద్వారా రెగ్యులేట్ చేయబడినటువంటి రెగ్యులేటెడ్ మార్కెట్స్, వీటిని ఏపీఎంసీస్ ద్వారా ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాయి. దీన్ని లిబరలైజ్ చేయాలి, ప్రైవేట్ మార్కెట్స్ అన్నాము. సో ప్రైవేట్ మార్కెట్స్ అంటే ఏంటి? అందరికీ ఓపెన్ కాంపిటీషన్ అనమాట. సో ప్రైవేట్ ప్లేయర్స్ ప్రైవేట్ మార్కెట్స్కి ఓపెన్ చేశారు. సో అంటే ఇప్పుడు అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఫార్మర్స్ ఫీల్ అవుతున్నది ఏంటి అంటే పవర్. ఈ లార్జ్ కార్పొరేట్స్ దీన్ని పవర్ క్యాప్చర్ చేస్తారు. వాళ్ళు మార్కెట్ క్యాప్చర్ వాళ్ళకు ఉన్నటువంటి పవర్ వల్ల మార్కెట్ క్యాప్చర్ అనేది జరుగుతుంది. దానివల్ల మాకు ఎక్కువ మనీ అనేటువంటిది రాదు, మార్కెట్ క్యాప్చర్ అనేది జరుగుతుంది అన్నది ఫార్మర్స్ యొక్క ప్రిడామినెంట్గా ఉన్నటువంటి ఇష్యూ. బట్ అది కాకుండా అసలు అగ్రికల్చరల్ ఈ చట్టాలు పాస్ అయిన తర్వాత వాటిలో ఉండే ప్రొవిజన్స్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది మనం ఒక స్పెషల్ వీడియో చేశామండి. ఫామ్ చట్టాలు, ఫామ్ యాక్ట్స్ అన్నటువంటిది ఒక వీడియో చేశాము. వీలైతే అది ఒకసారి చూడండి. బట్ ఎసెన్షియల్లీ ఆర్గ్యుమెంట్ ఫ్రీ మార్కెట్ వర్సెస్ రెగ్యులేటెడ్ మార్కెట్. రెగ్యులేటెడ్ మార్కెట్ వద్దు, ఫ్రీ మార్కెట్. మరి ఫ్రీ మార్కెట్ మీద అంటే క్యాపిటలిజం మీద మాకంత నమ్మకం లేదు అన్నది ఫార్మర్స్ చెప్తుంది. ఎందుకంటే మార్కెట్ క్యాప్చర్ చేస్తారు వాళ్ళు అన్నది మరి ఫార్మర్స్ యొక్క ఎసెన్షియల్ ఆర్గ్యుమెంట్ అన్నమాట వీటన్నిటి వెనకాల ఉన్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందండి. ఇక్కడ 2 ఇన్స్టిట్యూషన్స్ వ్యాక్సిన్ తయారు చేస్తున్నటువంటి భారత్ బయోటెక్ మరియు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, వీటికి సంబంధించి ఏవైతే మీరు ఎమర్జెన్సీ యూజ్కి వ్యాక్సిన్స్ యూజ్ చేయొచ్చని చెప్పారు, వాటిని హోల్డ్లో పెట్టడం జరిగింది. ఆ ప్రపోజల్ని హోల్డ్లో పెట్టడం జరిగింది. ఎవరు? డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా దాన్ని హోల్డ్లో పెట్టడం జరిగింది. ఎందుకని? ఎప్పుడైనా సరే వ్యాక్సిన్స్కి సంబంధించి 2 రకాల డేటా కంపల్సరీగా అవైలబుల్గా ఉండాలి. 1 ఎఫిషియన్సీ, అది ఎంతవరకు పనిచేస్తుంది. 2 సేఫ్టీ, అవునా కాదా? సో ఇప్పుడు మన రెగ్యులేటర్ అయినటువంటి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్స్కి వీటికి అప్రూవల్ ఇవ్వాలి అది. సో అదేం చెప్పింది అంటే ఇదిగో ఎఫిషియన్సీని ప్రూవ్ చేయాలి అంటే ఇమ్యునోజెనిసిటీ అంటాము. అంటే ఆ ఇమ్యూన్ సిస్టంలో యాంటీబాడీస్ని ఉత్పత్తి చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉంది ఈ వ్యాక్సిన్కి. ఆ జెనిసిటీ అంటే తీసుకొని రాగలగడం. సో ఇమ్యునోజెనిసిటీ డేటా అనేటటువంటిది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఆ ట్రాన్స్పరెన్సీ ఉంటేనే మేము దీనికి పర్మిషన్ ఇస్తాము. ఆ ట్రాన్స్పరెంట్గా ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ మా దగ్గర కంప్లీట్గా లేదు కాబట్టి మేము వీటికి అప్రూవల్స్ ఇవ్వలేము, కొంత టైం అయితే తీసుకుంటాము. అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. నెక్స్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, సోషల్ జస్టిస్కి సంబంధించింది. ఎడ్యుకేషన్ మరియు రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆన్లైన్ లెర్నింగ్ అంటున్నారు కదా. ఆన్లైన్ లెర్నింగ్ సంబంధించి ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటున్నారు, మంచిదే. కానీ దాన్ని ఎంతవరకు రెగ్యులేట్ చేయగలగాలి? ఎవరి రెస్పాన్సిబిలిటీ ఎంతెంతవరకు అంటే దీంట్లో గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంది? రెండోది మార్కెట్ ప్లేయర్స్ ఎవరైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఛానల్ మీకు వీడియోస్ ప్రొవైడ్ చేస్తుంది, మరి ఆ విధంగా ప్లాట్ఫామ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎంత? మూడోది ఎడ్యుకేటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ, అంటే ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, సో ఎడ్యుకేటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎంత? స్టూడెంట్ యొక్క పేరెంట్స్, మీరు ఒకవేళ చిన్నపిల్లలైతే, సో అడల్ట్స్ కాకుండా చిన్నపిల్లలైతే పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎంత?
ఫైనల్గా స్టూడెంట్ యొక్క రోల్ ఏంటి? ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోవాల్సిన విషయాలండి. కానీ ఇప్పుడు డిజిటల్ క్లాసెస్ అని ఎస్పెషలీ కోవిడ్-19 రావడంతో మరి ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు? క్వాలిటీ ఎంత ఉందని ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు? ప్లాట్ఫామ్స్ ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాయి? ఎడ్యుకేటర్ క్వాలిటీని ఎవరు ఎన్ష్యూర్ చేస్తారు? పేరెంట్స్ మరి పిల్లల్లో అవేర్నెస్ని ఇదిగో మరి ఈ దేనికైనా వాడుకోవచ్చండి. డిజిటల్ మీడియం ఫోన్ ప్రొవైడ్ చేశారు, దాన్ని దేనికైనా వాడుకోవచ్చు. వైలెంట్ కంటెంట్ ఎంతో ఉంది, పోర్నోగ్రఫీ, రకరకాలైనటువంటి ఇవి ఉన్నాయి. సో స్టూడెంట్స్ని ఏ విధంగా దీనివైపుకి డైరెక్ట్ చేయాలి? సో ఇటువంటి ఏది కూడా దీంట్లో ఒక పర్టికులర్గా ఒక ఫ్రేమ్వర్క్ అనేటటువంటిది లేదు. ఇలాంటి టైంలో అసలు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేటటువంటి దాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి టీచింగ్ మెథడ్స్, పెడగోగిక్ స్పేసెస్లో ఏ విధంగా ప్లేస్ చేయాలి? ప్రస్తుతానికి అంతా మంచిగానే అనిపిస్తుంది, కానీ ఫ్యూచర్ ఏంటి? ఎలా రెగ్యులేట్ చేస్తాం? క్వాలిటీ ఎలా చెప్తాం? డిస్ట్రాక్షన్స్ని ఎలా తగ్గిస్తాం? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇక్కడ. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించిందండి. ఇక్కడ ఇదిగో ఐటీ సెక్టార్లో ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉన్నారు. మరి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. సో అలాంటి జాబ్స్ అన్నీ ఏమవ్వాలి? ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్స్ వాళ్ళ జాబ్స్ అన్నీ ఏమవ్వాలి? సో ఇక్కడ చెప్తుంది ఏంటి అంటే స్కిల్లింగ్. ఇక్కడ మనం బ్రాడ్ యాంగిల్ నుంచి చూద్దామండి. ఓన్లీ ఐటీ సెక్టార్లో ప్రాజెక్ట్ మేనేజర్ అన్న చాలా తక్కువ స్కోప్ ఉన్న ఇష్యూ. బట్ ఓవరాల్గా కోవిడ్-19 అన్నటువంటిది జాబ్ స్ట్రక్చర్స్లో మార్పులు తీసుకొని రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ ఉన్నిందండి. ఆఫీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫీస్ బాయ్స్ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు అన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్, చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. మరి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? రైట్. అదేవిధంగా ఓన్లీ ఆఫ్లైన్లో క్లాసెస్, ఆఫ్లైన్లో ఆఫీసెస్ ఉంటేనే ఉండే కొన్ని జాబ్స్, అక్కడ ఉండి కోఆర్డినేట్ చేసుకునే కొన్ని జాబ్స్ ఉండేవి. వాటి యొక్క పరిస్థితి ఏంటి ఇప్పుడు? మరి ఆ జాబ్స్ అక్కడ పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అలాంటి వాటికి సంబంధించి మనం 2 పదాలు నేర్చుకోవాలి. ఒకటి రీస్కిల్లింగ్, కొత్త స్కిల్స్ నేర్పించాలి. ఆ ఏరియా కాకుండా వేరే ఏరియాస్లో రీస్కిల్ చేసుకోవాలి, లేదా అప్స్కిల్ చేసుకోవాలి. ఆ ఏరియాలోనే మళ్ళీ ఇంకొంత బెటర్గా ఉండేలాగా స్కిల్ చేసుకోవాలి. రీస్కిల్, అప్స్కిల్ చేసుకోగలిగితేనే ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో జాబ్ మార్కెట్లో రిలవెన్స్ అనేటటువంటిది ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ పదం అండి, మీకు అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎస్పెషలీ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఈ ఏరియాస్ మీద ట్రైనింగ్ అనేటటువంటిది ప్రాపర్గా లేదు. అందుకే మనకి మిషన్ కర్మయోగి అనేది తీసుకొని వచ్చారు. మీకు గుర్తుందా? చదువుకున్నాం. మిషన్ కర్మయోగి అనేటటువంటిది ఫ్రీక్వెంట్ ట్రైనింగ్స్, మిడ్ కెరియర్ ట్రైనింగ్స్ అవన్నీ అందించాలి అని చెప్పేసి. సో అంటే ఆ టైంకి తగ్గట్టుగా మనకి స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఉండాలి. సో అది అన్ని సెక్టార్స్లోనూ, ప్రైవేట్ సెక్టార్లోనూ, పబ్లిక్ సెక్టార్లోనూ, అన్ని సెక్టార్స్లోనూ రిలవెంట్ స్కిల్స్ ఉండాలి. రీస్కిల్లింగ్ కానీ అప్స్కిల్లింగ్ కానీ చేయాలి. ఎస్పెషలీ ఈ టెక్నాలజీ ఎరాలో నెక్స్ట్ వచ్చే సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని యొక్క రోల్ బాగా పెరగబోతుంది. అలాంటి టైంలో ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అన్ని సెక్టార్స్కి, గవర్నమెంట్ సెక్టార్స్కి, ప్రైవేట్ సెక్టార్స్కి అన్నిటికీ ఇంపార్టెంట్. ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ నుంచి బయటికి రావాలి, కొత్త జాబ్స్ రావాలన్నా ఇవి కంపల్సరీ. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటున్నాం. రీసెంట్గా ఏమేమి ఇన్సిడెంట్స్ జరిగాయండి ఒకసారి బ్రీఫ్గా చెప్తాను, ఒకసారి గమనించండి. 2015కు ముందు అమెరికా అనేటటువంటిది ఇరాన్ మీద ఎన్నో శాంక్షన్స్ వేసింది. ఏమని? నువ్వు న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేస్తున్నావు అని. సరే అని చెప్పి 2015లో ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటాం. దాని కింద ఏం చేసుకున్నారు? నువ్వు న్యూక్లియర్ బాంబ్ తయారు చేయొద్దు, మేము మీ మీద వేసిన శాంక్షన్స్ని తీసేస్తామని చెప్పి P5 యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ శాశ్వత సభ్య దేశాలైనటువంటి P5 ప్లస్ జర్మనీ ఇవన్నీ కలిసి ఎవరితో మరి అగ్రిమెంట్ చేసుకున్నాయి అనుకున్నాం, డీల్ చేసుకున్నాయి, ఇరాన్తో డీల్ చేసుకున్నాయి. దానికి తగ్గట్టుగా ఇరాన్ సరే నేనేమి తయారు చేయనులే, మేము న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం, న్యూక్లియర్ ఎనర్జీ కోసం వాడుకుంటా ఉన్నారు. దానికి సంబంధించి మీరు కావాలంటే ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏదైనా వచ్చి కావాలన్నప్పుడు తనిఖీ చేపట్టుకోవచ్చు అని అన్నారు. సరే అనుకున్నాం. అప్పుడు మన ట్రంప్ వచ్చాక 2017-2018 ఆ టైంలో ఏమైపోయింది? ఈ డీల్ని క్యాన్సిల్ చేస్తాము అని చెప్పారు. ఈ డీల్ని 2018 ఆ టైంలో డీల్ క్యాన్సిల్ చేయడం జరిగింది. డీల్ క్యాన్సిల్ అనేటటువంటిది 2018 అండి. సో డీల్ క్యాన్సిల్ అనేటటువంటిది ఎప్పుడైతే చేయడం జరిగిందో
అప్పుడు కూడా వెయిట్ చేస్తూ ఉన్నింది ఇరాన్. రీసెంట్ వరకు కూడా కంప్లై అవుతూనే ఉన్నింది. బాగా గొడవలు జరుగుతూ వచ్చాయి. పర్షియన్ గల్ఫ్లో క్రైసిస్ వచ్చింది. అయినా సరే మరి ఇంటర్నేషనల్గా ఉండేటటువంటి ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ అంటాం, ఐఏఈఏ అని. సో దాని యొక్క రూల్స్కి కట్టుబడి ఇరాన్ ఉన్నింది. కానీ రీసెంట్గా మరి ఇరాన్ యొక్క సైంటిస్ట్ని చంపేశారు, న్యూక్లియర్ సైంటిస్ట్ని. దాంతో ఇదిగో మీరేమో P5లో ఒక యూఎస్ఏనే బయటికి వెళ్ళింది, మిగిలినవన్నీ ఉన్నాయి. కానీ మిగిలినవి ఏవి కూడా దాని మీద ప్రెషర్ పెట్టలేకపోతున్నాయి. మేమెందుకు పాటించాలి అని చెప్పి మళ్ళీ రివైవ్ చేశారు. న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మేము రివైవ్ చేస్తున్నాము అన్నారు, ఏది సైంటిస్ట్ చంపేశాక. కానీ ఇప్పుడు మళ్ళీ ఒకవేళ మీరు మళ్ళీ నెగోషియేషన్కి వస్తాము అంటే మేము వీటిని రివర్స్ చేసుకుంటాం, రివైవ్ చేసిన ప్రోగ్రామ్ రివర్స్ చేసుకోవడానికి రెడీ, మీరు రెడీయా అన్నట్టుగా యుఎస్ఏని ఇరాన్ అడగడం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఆల్రెడీ లాస్ట్ వీక్లో కూడా మనం చదువుకొని ఉన్నాము, అందుకని ఇది బ్రీఫ్గా చెప్తున్నానండి. ఇక్కడ గమనించాలి, ఇక్కడ ఉన్నాయా కొన్ని సైట్స్, నతాన్స్ అని, ఫర్దో, ఇవన్నీ కూడా ప్లేసెస్ అన్నమాట. ఇక్కడ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఇది జరుగుతుంది అన్నటువంటిది ఆల్రెడీ దానికి సైట్స్ ఉన్నాయి. బట్ అది జరుగుతూ ఉంది, న్యూక్లియర్ బాంబ్ కోసం జరుగుతుంది, వీళ్ళు పీస్ఫుల్ పర్పస్కి కాదు అన్నది యుఎస్ఏ యొక్క క్రిటిసిజం అన్నమాట. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి. ఇక్కడ ఇజ్రాయెల్ మొరాక్కో డీల్. ఇజ్రాయెల్ అనే దేశము, మొరాక్కో అనే దేశము ఇంతకుముందు వరకు డిప్లొమాటిక్ రిలేషన్స్ కానీ చాలా అసలు ఏమీ ఉండేవి కాదు. సో ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది అన్నారు. రీసెంట్గా మనకి గుర్తున్నాయా అబ్రహాం అకార్డ్స్ అంటాం. సో ఈ అబ్రహాం అకార్డ్స్లో ట్రంప్ మరి యుఎస్ఏ అనేటటువంటిది మధ్యలో ఉంటూ ఇజ్రాయెల్ అనే దేశము మరియు కొన్ని దేశాలతో రీసెంట్గా యుఏఈ, బహ్రెయిన్, ఇవి రెండు రీసెంట్ కంట్రీస్ అన్నమాట. ఇజ్రాయెల్తో మరి మంచి రిలేషన్స్ని సెటప్ చేసుకున్నటువంటి కంట్రీస్లో. అసలు వీళ్ళకి ఏంటి సంబంధం? ఇజ్రాయెల్ పాలస్తీనా అనేటటువంటి ఒక గొడవ ఉందండి. ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూ అంటాము. ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూకి సంబంధించి ఈ రెండిట్లో పాలస్తీన్ అనేది ముస్లిం మెజారిటీ కంట్రీ, ఇజ్రాయెల్ దాన్ని ఆక్యుపై చేసింది అని చెప్పేసి ఈ ఏవైతే కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్ కానీ ఈ అరబ్ కంట్రీస్ అంటాం, అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అసలు ఇజ్రాయెల్ అంటేనే పడదు. కానీ రీసెంట్గా కొన్ని కంట్రీస్ దాంతో డీల్ చేసుకున్నాయి. ఇంతకుముందు కూడా కొన్ని కంట్రీస్ ఇజ్రాయెల్తో డీల్ చేసుకొని ఉన్నాయి. అవి ఏంటి? ఇప్పుడు మొరాక్కో డీల్ చేసుకుంది కదా, దానికి సంబంధించిన విషయం ఏంటో చూద్దాం. చూడండి, ఇది మొరాక్కో అనే కంట్రీ, ఇది ఇజ్రాయెల్ అనేటటువంటి కంట్రీ. రీసెంట్గా యుఏఈ ఒకటి, బహ్రెయిన్ ఒకటి, సూడాన్, ఇవి రెండు రీసెంట్గా డిప్లొమాటిక్ రిలేషన్స్ సెటప్ చేసుకున్నాయి. వేటితో? ఇజ్రాయెల్తో. దానికంటే ముందుగానే ఈజిప్ట్ అనే కంట్రీకి దీంతో రిలేషన్స్ అనేటటువంటివి ఉన్నాయి. జోర్డన్ అనే కంట్రీకి దీంతో రిలేషన్షిప్ అనేటటువంటిది ఉందన్నమాట ఇజ్రాయెల్తో. ఇవన్నీ కూడా ప్రిడామినెంట్లీ ఇస్లామిక్ కంట్రీస్ అయినా సరే వీటికి ఉన్నాయి. సో అంటే ఇవి 3, ముందే ఉన్నటువంటి 2. ఇప్పుడు మొరాక్కో అనేటటువంటిది కూడా దీంతో డిప్లొమాటిక్ రిలేషన్స్ అని. అయితే మొరాక్కోకి ఉన్నటువంటి ఒక డిమాండ్ ఏంటి అంటే వెస్ట్రన్ సహారా. ఈ వెస్ట్రన్ సహారాలో చాలా ప్రాంతాన్ని మొరాక్కో కంట్రోల్ చేస్తుంది. దాంతో దీంట్లో వెస్ట్రన్ సహారా అనే కంట్రీలో మరి పొలిసియారో ఫ్రంట్ అనేటువంటిది ఉందన్నమాట. వీళ్ళేంటి, మాకు ఇండిపెండెన్స్ కావాలి, మేము మొరాకోలో పార్ట్ కాదు, మాది సపరేట్ కంట్రీ అని అడిగే వాళ్ళు వీళ్ళు. సో ఇది వీళ్ళ యొక్క కంట్రోల్లో ఉంది. మీరు మరి మాకు హెల్ప్ చేస్తారా అన్నట్టుగా మొరాక్కో ఇజ్రాయెల్ని అడగడం జరిగింది. బట్ ఇది ఎంతవరకు అవుతుంది ఏంటి అన్నది మనం చూడాల్సిన విషయం. బట్ మొరాక్కో వెస్ట్రన్ సహారా మధ్య బౌండరీ డిస్ప్యూట్స్, మాకు ఇండిపెండెన్స్ అన్నటువంటి గొడవలు అయితే ఉన్నాయి. ఇజ్రాయెల్తో లేటెస్ట్గా డీల్ చేసుకున్నటువంటి 4th కంట్రీ మొరాక్కో. మిగిలిన 3 ఏవి అంటే యుఏఈ, బహ్రెయిన్, సూడాన్. ఇంతకుముందే ఈజిప్ట్, జోర్డాన్కి ఇజ్రాయెల్తో డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్నాయి. మరి సౌదీ అరేబియాకి డైరెక్ట్గా రిలేషన్స్ లేవు, కానీ ఇండైరెక్ట్గా దానికి అగెయినెస్ట్ అయినప్పటికీ యుఎస్ఏ క్లోజ్ కాబట్టి కొంత రిలేషన్షిప్స్ అనేటటువంటివి టైస్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. అంటే దీని మీనింగ్ ఇంకా పాలస్తీనా గురించి వీళ్ళు మర్చిపోయినట్టేనా అనేమీ అవసరం లేదు. బట్ పవర్, రిలీజన్, సాలిడారిటీ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్గా వచ్చేటప్పటికి వాళ్ళ దేశం యొక్క నేషనల్ ఇంట్రెస్ట్కే ఎవరైనా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇజ్రాయెల్ చాలా మేజర్ కంట్రీ,
గ్రోయింగ్ టెక్నాలజికల్గా చాలా గ్రోత్ ఉన్నటువంటిది, చాలా పవర్ఫుల్ కంట్రీ. యుఎస్ఏ ఫుల్ సపోర్ట్ ఉన్నటువంటి కంట్రీ. దాంతో డిప్లొమాటిక్ రిలేషన్స్ పెంచుకోవడానికి చాలా కంట్రీస్ ముందుకు వస్తున్నాయన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించినటువంటిది. ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటటువంటిది ఇదిగో 2021 సంవత్సరానికి కాను 8% కాంట్రాక్షన్ అనేటటువంటిది ఉంటుంది అని చెప్తున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి? 2020-21కి గాను -8% ఉంటుంది జీడిపి గ్రోత్ రేటు. ఇంతకుముందు -9 అనుకున్నాం కదా, అనుకున్న దానికంటే కొంత బెటర్గానే పర్ఫామ్ చేస్తుంది అన్నటువంటిది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెప్పినటువంటిది అనమాట. స్లోగా సౌత్ ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ రీబౌండ్ అవుతున్నాయి. రీబౌండ్ అనేటటువంటివి అవుతూ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ ఇవేమీ ఇబ్బంది కాదు. కానీ ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాలి, సప్లై సైడ్, డిమాండ్ సైడ్. కోవిడ్-19 వల్ల సప్లై సైడ్ చాలా హ్యూజ్గా దెబ్బతినింది. మరి డిమాండ్ సైడ్ని అడ్రస్ చేయడానికి మీరు ఫిస్కల్ స్టిమ్యులస్ ఇవన్నీ ఇస్తున్నారు. సప్లై సైడ్ని రివైవ్ చేస్తే కనుక త్వరలోనే పాజిటివ్లోకి వెళ్ళిపోతాము. అది ఇక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెప్తున్నటువంటి ఫోర్కాస్ట్ అన్నమాట. మరి మన లాస్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది, ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించింది. మన ఫినాన్స్ మినిస్టర్ ఆత్మనిర్భర్ భారత్ని అనౌన్స్ చేస్తూ ఇదిగో మేము ఎంఎస్ఎంఈస్కి చెల్లించాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 21,000 కోట్ల రూపాయలు, ఆ డ్యూస్ మొత్తాన్ని టైమ్లీ చెల్లిస్తామన్నారు. అసలు ఏంటిది అని మనం చూస్తే ఇదిగో పీపీపీ పాలసీ అని ఉందండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదండి. పీపీపీ అంటే పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ అంట. అంటే గవర్నమెంట్ యొక్క పిఎస్యూస్, డిపార్ట్మెంట్స్ అవన్నీ కూడా వాటికి కావాల్సినటువంటి వాటిలో ప్రొక్యూర్మెంట్, కొనుగోలు చేసే వాటిలో ఇంత పర్సంటేజ్ ఖచ్చితంగా ఎంఎస్ఎంఈస్ నుంచే తీసుకోవాలి అన్నటువంటి పాలసీ ఉంటుందన్నమాట. ఇంతకుముందు 20% ఉండేది. 20% కొనుగోళ్ళు ఖచ్చితంగా ఎంఎస్ఎంఈస్ నుంచి ఉండాలని 2019 అంటే లాస్ట్ ఇయర్ దాన్ని 25%కి పెంచారు. అంటే 1/4 వాళ్ళు కొనుక్కునే వాటిలో ఎంఎస్ఎంఈస్ నుంచే రావాలి. మరి ఫ్రీగా ఇవ్వరు కదా, దానికి పే చేయాలి. ఆ పేమెంట్స్ టైమ్లీ పేమెంట్స్ ఉండే విధంగా చూస్తాము. గవర్నమెంట్కి మనీ రాలేదు అని చెప్పేసి వాటికి పేమెంట్స్ ఆపము, త్వరలోనే పేమెంట్స్ అందించేలాగా చూసుకుంటాము అన్నది గవర్నమెంట్ చెప్పినటువంటి విషయం. దానికి తగ్గట్టుగా 21,000 కోట్ల రూపాయలని లాస్ట్ 6-7 మంత్స్లో మేము పే చేశాము అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. సో అంటే ఏ విధంగా పేమెంట్స్ పెండెన్సీ లేకుండా త్వరగా పేమెంట్ చేస్తున్నాము. దాంతో మామూలుగా అయితే వాళ్ళ ట్రెజరీ అప్రూవల్ అని కొంత ప్రాసెస్ ఉంటుంది, కొంత టైం పడుతుంది. సో అవన్నీ మరి ఫాస్ట్గా అయ్యేలాగా ఎంఎస్ఎంఈస్కి సంబంధించి లిక్విడిటీ అనేటటువంటిది ఆ కంపెనీస్కి ఉండే విధంగా మెజర్స్ తీసుకోవడం జరిగింది. అది ఇక్కడ చెప్తున్న విషయం అండి. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ప్రకారం పిఎస్ఈస్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, పిఎస్యూస్ ఇవన్నీ 25% ఎంఎస్ఎంఈస్ దగ్గర నుంచే కొనుక్కోవాలి. ఆ కొనుక్కున్న మొత్తానికి టైమ్లీ పేమెంట్ చేయాలి అన్నది ఆత్మనిర్భర్ భారత్లో అనౌన్స్ చేసినటువంటి విషయం అన్నమాట. ముందు కూడా చెయ్యాలి యాక్చువల్గా, అయితే ఇప్పుడు ఖచ్చితంగా చేస్తాం అంటున్నారు అంతే. సరే, అవి మన ఆర్టికల్స్. మరి మనం నిన్న ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఏ విధంగా ఆన్సర్ రాశారో చూద్దాం. చాలామంది రాశారండి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మనం క్వశ్చన్ అడిగాం. దాంట్లో 3 పార్ట్స్ అడిగాం. ఒకటి అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ అని అడిగాము, అవునా? రెండోది ఆపర్చునిటీస్ ఏంటి ఏఐకి, మూడోది కన్స్ట్రెయింట్స్ ఏంటి, ఇండియాకి సంబంధించి మీరు రాయాల్సి ఉంటుంది వీటిలో. రైట్, 3 అడిగాం. మన వాళ్ళు ఎలా రాశారు చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేంజ్ చేస్తుంది, అప్లికేషన్స్, ఆపర్చునిటీస్, కన్స్ట్రెయింట్స్ రాశారు, కంక్లూజన్ రాశారు. ఎప్పుడైనా సరే ఇలా రాసేటప్పుడు అండి కొంత మీకు డేటా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ స్ట్రాటజీ ఆన్ ఏఐ అనేటటువంటిది మీకు ఐడియా ఉందా? అదొకసారి చూసుకోండి. నేషనల్ స్ట్రాటజీ ఆన్ ఏఐ అని ఉంది. సో అది ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అన్నది చూసుకోవాలి. అట్లా కొద్దిగా డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ అనేది ఎకానమీలో ఎంత పార్ట్ ప్లే చేయబోతుంది అనుకున్నాం? 5%. ఓవరాల్గా 10%, $5 trillion 10% ఎకానమీని ఏఐ డ్రైవ్ చేయబోతుంది అని మనం నిన్న చదువుకున్నాం. అవి మీరు రాయగలగాలి ఆన్సర్లో. సరే, ఇక్కడ చూడండి. కృత్రిమ మేధస్సు డెవలప్ అవ్వబోతుంది, దాని యొక్క అప్లికేషన్స్, దానికి ఉన్నటువంటి అవకాశాలు చూడండి ఇక్కడ. రైట్, అవరోధాలు ఏంటి, ఏం చేద్దాము? వెరీ గుడ్. ఇందాక చెప్పినట్టు కొంత డేటా రాసి పెట్టుకోండి, ఎక్కడెక్కడ ఏంటి అని చెప్పి డేటా రాసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాయడం అన్నది మంచి పద్ధతి. నెక్స్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇదిగోండి, ఎంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేయొచ్చు? గుడ్.
దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి రాసుకున్నాం, దాని ఆపర్చునిటీస్ ఏంటి, కన్స్ట్రెయింట్స్ ఏంటి అని చెప్పేసి. మీరు గవర్నమెంట్ తీసుకొని వచ్చినటువంటి పాలసీస్ ఆపర్చునిటీనే అండి. ఒక కంట్రీలో ఒక పాలసీ ఉందంటే అది ఆపర్చునిటీయే, అది రాయాలి మీరు ఆపర్చునిటీస్లో. నెక్స్ట్, సో ఇక్కడ మీరు చాలా లెంగ్తీగా రాశారండి. ఎప్పుడూ కూడా అక్కడ ఎంతైతే మనము 200 వర్డ్స్ అట్లా క్వశ్చన్కి మీరు లిమిట్స్ పెట్టుకొని రాయాలి. ఇంకా మీ ఆన్సర్ ఇంకా చాలా ఉంది, అది ఇక్కడ ప్లేస్ చేయడానికి కూడా సరిపోలేదన్నమాట. ఎప్పుడు కూడా వర్డ్ లిమిట్లో రాయాలి, క్లియర్గా రాయాలి, ఒక ఆన్సర్ లాగా రాయాలి. అప్పుడు రైజింగ్ యూజ్ ఆఫ్ ఏఐ అన్నారు, ఇదంతా ఏది రిలవెంట్ అసలు, ఎందుకు ఇదంతా రాయాలి? మనం అడిగింది ఏంటి, ఎగ్జాక్ట్గా ఏమేం పాయింట్స్ రాసుకోవాలి అది మనం చూసుకోవాలి, సరేనా? మళ్ళీ ఒకసారి పాయింట్స్ అన్నీ చదివి మీ ఓన్ వర్డ్స్లో రాయండి, ఇంకా బెటర్గా రాయొచ్చు మీరు. రైట్, నీతి ఆయోగ్ అనేది ఏఐ ఫర్ ఆల్ వెరీ గుడ్, అప్లికేషన్స్ ఇవి, ఆపర్చునిటీస్, కన్స్ట్రెయింట్స్ గుడ్. ఇందాక చెప్పినట్టు కొంత డేటా పాయింట్స్ ఇక్కడ రాసుకోండి, వెరీ గుడ్, సింపుల్గా నీట్గా రాశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్, ఆపర్చునిటీస్, కన్స్ట్రెయింట్స్ ఏంటి, వెరీ గుడ్, బాగా రాశారండి నీట్గా. మరి మీరు రాసిన డేటా పాయింట్స్ కానీ కంక్లూజన్ కానీ బాగుంది. కృత్రిమ మేధస్సు అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏంటి, అప్లికేషన్స్ అని రాయండి. ప్రయోజనాల కంటే మీరు తెలుగులో ఏమంటాం ఆ పదం రాసుకోవాలి, రైట్? అనువర్తనాలు అంటాం. అవకాశాలు ఏంటి, హెడ్డింగ్స్ పెట్టుకోండి. ఆపర్చునిటీ, అవకాశాలు అన్నది మీరు హెడ్డింగ్ అవ్వాలి, రైట్? సమస్యలు రాశారు. ఇందాక చెప్పినట్టు మనం ఆర్టికల్లో డేటా యూజ్ చేశాము, ఆ డేటాని ఇక్కడ మీరు ప్లేస్ చేసుకోవచ్చు, ఇంకా బెటర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదిగో ఇంత ఇంక్రీజ్ అనేటటువంటిది ఉంది ఏఐకి సంబంధించి, దాని అప్లికేషన్స్ ఇవి, దానికి సంబంధించిన ఆపర్చునిటీస్ ఇవి, దానికి సంబంధించిన కన్స్ట్రెయింట్స్ ఇవి రాసుకుంటూ వచ్చారు, గుడ్. బట్ ఇందాక చెప్పినట్టు కొంత డేటా పాయింట్స్ మీ ఆన్సర్లో కనిపిస్తే వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, దానికి సంబంధించిన ఆపర్చునిటీస్ ఏంటి, కన్స్ట్రెయింట్స్ ఏంటి, ఏం చేద్దామని రాశారు, గుడ్. కొద్దిగా ఇంట్రొడక్షన్ కరెంట్ ఇష్యూతో ఏమన్నా మొదలు పెట్టచ్చా అని ఆలోచించండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అన్నట్టు కాకుండా కరెంట్ అఫైర్స్తో ఏమన్నా స్టార్ట్ చేయొచ్చా, ఇక్కడ ఆన్సర్లో డేటా ఏమైనా ప్లేస్ చేయొచ్చా, అది మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్, ఏఐ అంటే ఏంటి, దానికి సంబంధించి కరెంట్ ఇష్యూ, అప్లికేషన్స్ ఏంటి, ఆపర్చునిటీస్, కన్స్ట్రెయింట్స్, ఇంకా కొంచెం లెంగ్తీగా ఉందండి ఆన్సర్లో. ఆ తర్వాత మీరు వే ఫార్వర్డ్ అని రాశారు, గుడ్. బట్ కొంచెం వర్డ్ లిమిట్ చెక్ చేసుకోండి. సరే, మరి ఇవాళ మన మెయిన్స్ క్వశ్చన్ ఇది, దీనికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. దీనికి ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.